సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయికిరణ్. మీరు చూస్తున్నారు సాయికిరణ్ టెక్నాలజీ. ఫ్రెండ్స్, డిటివి ఎపిసోడ్ 55కి అయితే అందరికీ స్వాగతం. సో ఈరోజు మనం డే చూసుకున్నట్టయితే 7th January అండ్ మనం డే చూసుకున్నట్టయితే ఇవాళ వచ్చేసరికి థర్స్డే అండ్ మన టైం చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి 4:30 PM అయితే అవుతుంది. సో మనం లేట్ చేయకుండా న్యూస్లోకి అయితే వెళ్ళిపోం. సో ఫస్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి మనకు సామ్సంగ్ E32 5G ఫోన్ ఏదైతే ఉందో ఇది వచ్చేసరికి మనకు సామ్సంగ్ అఫీషియల్ వెబ్సైట్లో అయితే స్పాట్ అయితే అయింది. సో ఈ స్పాట్ అయిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మనకు ఉండే ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది ఫోన్ వచ్చేసరికి మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 720U ప్రాసెసర్తో అయితే రాబోతున్నట్టు కూడా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. బట్ మనం వెయిట్ చేసి అయితే చూడాల్సి ఫోన్ అనేది మనకి ఎప్పుడు తీసుకొస్తారు. నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ వచ్చేసరికి మనకు రియల్మీ వచ్చేసరికి మనకి ఇవాళ చైనాలో వచ్చేసరికి రియల్మీ V15 ఫోన్ అయితే ఉందో సో ఇదైతే అఫీషియల్గా లాంచ్ అయితే చేశారు. సో ఇది మనకు వచ్చేసరికి మీడియాటెక్ డైమెన్సిటీ 800U ప్రాసెసర్తో అయితే వీళ్ళైతే అనౌన్స్ అయితే చేశారు. సో ఇది వచ్చేసరికి ఒక 5G ఫోన్. దీని ప్రైస్ చూసుకున్నట్టయితే అక్కడ వీళ్ళు వచ్చేసరికి 16,851 రూపీస్ అయితే పెట్టారు. సో మన అక్కడ చైనా కరెన్సీ ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకున్నట్టయితే బట్ ఈ ప్రైస్ రేట్ మనం ఈ ఫోన్ తీసుకోదగ్గ ఫోన్ అంటే 800U ప్రాసెసర్ అండ్ మనకు వచ్చేసరికి ఇండియాలో వచ్చేసరికి 16,000 ఉండే అవకాశం అయితే ఉంది. 16,000 చిల్లర అయితే ఉండకపోవచ్చు. బట్ వీళ్ళు ఇండియాకి తీసుకొస్తారా లేదా అన్న ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో మేబీ నేను అనుకునేది మనకి ఫోన్ అని ఇండియాకి తీసుకురాకపోవచ్చు అనేది అని అనుకుంటున్నాను. సో వేరే ఏదైనా పేరుతోనే తీసుకొస్తారని అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. సో అక్కడ చూసుకున్నట్టయితే ఒక మంచి ప్రైస్లోనే తీసుకొచ్చారు. బట్ ఇండియాకి వీళ్ళు ఎప్పుడు తీసుకొస్తారు, ఏ ప్రైస్లో తీసుకొస్తారు అనే విషయం అయితే తెలియదు. దీని స్పెక్స్ అని నేను మండే వీడియోలో అయితే కవర్ అయితే చేయడానికి చూసుకున్నట్టయితే నెక్స్ట్ వచ్చేసరికి మనకు చైనా గవర్నమెంట్ మనకు US గవర్నమెంట్ అయితే ఉందో సో US గవర్నమెంట్ వచ్చేసరికి మనకు 8 చైనా యాప్స్ని అయితే US గవర్నమెంట్ అయితే బ్యాన్ అయితే విధించింది. సో 8 యాప్స్ చూసుకున్నట్టయితే దీంట్లో ఒకటి వీచాట్ అన్నట్టు కూడా మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఎందుకు మనకి బ్యాన్ చేశారా అన్న పూర్తి ఇన్ఫర్మేషన్ లేదు. బట్ ఒక 8 యాప్స్ మాత్రం USలో మనకు చైనా యాప్స్, అవి కూడా చైనా యాప్స్ బ్యాన్ అయితే చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి మనకు సామ్సంగ్ వచ్చేసరికి సామ్సంగ్ S21 ఫోన్ అయితే ఉంది, మనకి లాంచ్ కాబోతున్న విషయం తెలిసిందే 14th January. సో ఇప్పుడు వచ్చేసరికి మనకు వచ్చేసరికి బ్యాక్ కేసెస్ అయితే మనకు థర్డ్ పార్టీ కేసెస్ లీక్ అయితే మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. సో ఈ లీక్ అయిన కేసెస్ చూసుకున్నాం అటు మనకు వచ్చేసరికి లీక్ అయిన ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించినట్టుగానే మనకైతే ఇవి కూడా కేసెస్ అయితే చూసుకున్నట్టయితే నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ మనకు సామ్సంగ్ వచ్చేసరికి వాళ్ళ మనకి ఇండియాలో సామ్సంగ్ M02s అని చెప్పేసి ఒక ఫోన్ అయితే లాంచ్ అయితే చేశారు. సో ఇది స్పెక్స్ అని చెప్పిన అయితే టైం అయితే వేస్ట్ చేయను. సో ఇది వచ్చేసరికి మనకు మీడియా స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్ అయితే ఉంది. సో ఆ ప్రాసెసర్తో అయితే ఈ ఫోన్ అయితే మనకైతే లభిస్తుంది. అండ్ దీని ప్రైస్ చూసుకున్నట్టయితే వీళ్ళు వచ్చేసరికి మనకు 8,999 రూపీస్ అయితే పెట్టారు. సో 1 రూపీ తక్కువ వీళ్ళు 9,000 రూపీస్ అయితే పెట్టారు. సో అంత ప్రైస్ పెట్టి తీసుకోదగ్గ ఫోన్ అంటే అనవసరం అని చెప్పుకోవచ్చు. సో ఒకటి సామ్సంగ్ బ్రాండింగ్ తప్పితే మనకు ఇంత ప్రైస్ పెట్టి మన స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్ తీసుకోవడం అయితే అనవసరం అయితే నేనైతే చెప్తాను. బెటర్ ఈ ఫోన్ అయితే మీరు స్కిప్ అయితే చేసేయండి. సో దీని స్పెక్స్ అనేది నేను మండే వీడియోలో అయితే వచ్చేసరికి నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి రెడ్మీ వచ్చేసరికి మనకు రెడ్మీ Note 10 Pro ఫోన్ అయితే ఉందో 5G ఫోన్. సో ఇది వచ్చేసరికి ఇప్పుడు FCCలో సర్టిఫికేషన్ అయితే పొందింది. సో ఉన్న రూమర్స్ ప్రకారం అయితే ఈ ఫోన్ అయితే మనకి త్వరలోనే ఇండియాలో లాంచ్ అయితే కాబోతుంది. బట్ Note 10 అనే పేరుతో కాదు, సో ఏదైనా వేరే పేరుతో అయితే మనకి లాంచ్ అయ్యే అవకాశం చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి లావా వచ్చేసరికి మనకు 1 కాదు 2 కాదు 4 ఫోన్స్ అండ్ మనకు వచ్చేసరికి ఒక స్మార్ట్ బ్యాండ్. సో వీళ్ళు వచ్చేసరికి 5 ప్రొడక్ట్స్ అనేది టోటల్గా వాళ్ళ ఇండియాలో అయితే లాంచ్ అయితే చేశారు. బట్ ఇవి వచ్చేసరికి కొన్ని అయితే 3 ఫోన్స్ అయితే ఉన్నాయి పనికిరాని ఫోన్స్ అనే మనకు ఒక్క ఫోన్ దాంట్లో 2 ఫోన్స్ అనేవి బెటర్గా ఉన్నాయి, ఇంకా 2 పనికిరాని ఫోన్స్ అనేవి చెప్పుకోవచ్చు. సో మనం చూసుకున్నట్టయితే ఇవి మనం ఫస్ట్ వచ్చేసరికి మనకు ఈ 3 ఫోన్స్ మనకు మనకు లావా Z2 Z4 Z6 అని చెప్పేసి 3 ఫోన్స్ అయితే లాంచ్ చేసింది. సో ఈ 3 ఫోన్స్ వచ్చేసరికి మనకు సేమ్ స్పెక్స్ ఉంటాయి, సేమ్ ప్రాసెసర్, సేమ్ కెమెరా, సేమ్ బ్యాటరీ, సేమ్ స్పెక్స్ అయితే ఉంటాయి. సో సేమ్ స్పెక్స్ ఉంటాయి. ఇవి వచ్చేసరికి మనకు ర్యామ్ వేరియంట్ అయితే మనకు చేంజ్ అయిన కొద్దిగా ఇంటర్నల్ స్టోరేజ్ మనకు చేంజ్ అయిన కొద్దిగా వీటి ప్రైస్ అనేది పెంచుకుంటూ పోయారు. 2GBకి ఒక ప్రైస్, 3GBకి ఒక ప్రైస్, 4GBకి ఒక ప్రైస్ అయితే పెట్టారు. అండ్ మనకు వచ్చేసరికి Z1 అయితే ఉందో సో దీని స్పెక్స్ అయితే కొంచెం అలాగే ఉన్నాయి, వేరే ఉన్నాయి. సో దీని ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు సపరేట్ కూడా పెట్టారు. అండ్ మనం ఫస్ట్ వచ్చేసరికి బ్యాండ్ గురించి అయితే చూసుకున్నాం. సో బ్యాండ్ చూసుకున్నట్టయితే దీని ప్రైస్ వచ్చేసరికి మనకు 2,699 రూపీస్ అయితే పెట్టారు. సో ఇది ఒక బ్యాండ్ మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు, బట్ వీళ్ళు ఒక బ్యాండ్ అయితే తీసుకొని వచ్చారు. సో తీసుకురావాలి కాబట్టి తీసుకొచ్చినట్టు ఉంది వీళ్ళ కథ అయితే ఇది చూడడానికి అయితే. సో మనం ఫస్ట్ వచ్చేసరికి మనకు లావా Z1 చూసుకున్నట్టయితే ఈ ఫోన్ వచ్చేసరికి మనకు మీడియాటెక్ హీలియో A22 ప్రాసెసర్ అయితే మనకైతే ఈ ఫోన్ అయితే లభిస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి మనకు
5" హెచ్డి డిస్ప్లేతో వస్తుంది అండ్ 3900 mAh బ్యాటరీతో అయితే మనకు వస్తుంది అండ్ 5 MP బ్యాక్ అండ్ సెల్ఫీ కెమెరా. సో రెండు మనకు 5 MP అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి 5499 రూపీస్ పెట్టారు. సో ఈ ప్రైస్కి మనకు తీసుకోదగ్గ ఫోనే. బట్ వచ్చేసరికి ఇంకో 1000 పెట్టి ఇంకా మనకు ఇన్ఫినిక్స్ స్మార్ట్ హెచ్డి 2021 ఫోన్ ఉంది కదా, సో అది తీసుకోవడం బెటర్. అది దానిలో కొంచెం బెటర్ స్పెక్స్ అయితే ఉంటాయి. సో మీ ఈ ఫోన్ అయితే కొంచెం తీసుకోదగ్గబట్టే, బట్ కొంచెం అయితే మనకు అక్కడ ఇంకో బెటర్ అయితే ఫోన్ అయితే ఉంది. సో 500 అయితే మీరు ఎక్కువ పెట్టగలిగితే మాత్రం. అండ్ మనకు వచ్చేసరికి Z1 అండ్ Z2 Z4 అండ్ Z6 చూసుకున్నట్టయితే Z2 చూసుకున్నట్టయితే మనకు 6999 ప్రైస్. అండ్ మనం Z4 చూసుకున్నట్టయితే 8999 ప్రైస్. అండ్ మనం Z6 చూసుకున్నట్టయితే 9999 ప్రైస్ అయితే పెట్టారు. సో ఈ మూడు వచ్చేసరికి మనకు మీడియాటెక్ హీలియో G90 G35 ప్రాసెసర్తో అయితే మనకైతే లభిస్తాయి. సో ఈ సేల్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి మనకు 15th మనకు వచ్చేసరికి ఇవి అవైలబిలిటీ. సో ఇవి వచ్చేసరికి మనకు 26th జనవరి నుంచి అయితే మనకైతే ఇండియాలోకి అయితే అవైలబిలిటీకి అయితే రానున్నాయి. సో వీటిని మనం తీసుకొచ్చా అంటే కొంచెం చూడదగ్గ ఫోన్, ఆలోచించదగ్గ ఫోన్స్ అని మొత్తం అయితే చెప్పుకోవచ్చు. సో మీరు తొందరపడితే ఈ ఫోన్స్ అయితే తీసుకోకండి. సో మనకు ఏం తీసుకొస్తుందో అంటే కొన్ని మనకు చేదు అనుభవాలే మిగిలించినది మనం అయితే చెప్పుకోవచ్చు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి సోనీ వచ్చేసరికి మనకు వైవా సిరీస్లో మనకు ల్యాప్టాప్స్ అనేది తీసుకురాబోతున్న విషయం తెలిసిందో ఇండియాలో. ఇప్పుడు వచ్చేసరికి మనకు సోనీ వైవా E15 మనకు వచ్చేసరికి ల్యాప్టాప్ అవుతుందో, ఇది వచ్చేసరికి మనకు 15th జనవరిన వీళ్ళు అఫీషియల్గా లాంచ్ చేస్తున్నట్టు కూడా కన్ఫర్మ్ అయితే చేశారు. సో మనకు వచ్చేసరికి 15th జనవరి అనేది మనకి ల్యాప్టాప్ అనేది ఇండియాలో అయితే లాంచ్ అయితే కాబోతుంది. సో ఈ వీడియోలో అయితే ఇంత ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే వేసుకోండి. అన్న ఛానల్ మర్చిపోకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ సీన్ మై నెక్స్ట్ వీడియో అంటే Saikirantechontelugu. Bye bye.